ఎల్సెలా బుక్స్ న్యూస్ పాడ్కాస్ట్కు స్వాగతం. ప్రస్తుత ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఇది సరైన వేదిక. ఈ రోజు మనం కాక్రోచ్ జనతా పార్టీ లేదా సీజేపీ గురించి ఒక క్విక్ అప్డేట్ చూద్దాం. మే 2026లో మన చీఫ్ జస్టిస్ నిరుద్యోగ యువతను బొద్దింకలు అన్నప్పుడు ఆ అవమానాన్నే ఒక ఆయుధంగా, సూపర్ సెటైరికల్ రాజకీయ ఉద్యమంగా మార్చేశారు. అదే ఈ సీజేపీ. మొదటిగా అసలిది ఎలా పుట్టిందంటే, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కామెంట్స్కి కౌంటర్గా అభిజీత్ డిప్కే అనే కుర్రాడు ఆన్లైన్లో దీనికి ప్రాణం పోశాడు. గంటల్లోనే వేలాది రిజిస్ట్రేషన్లు వచ్చేశాయి. జనరల్గా మనల్ని ఎవరైనా విమర్శిస్తే కుంగిపోతాం కదా, కానీ అదే విమర్శను ఒక బ్రాండ్గా మార్చుకోవడం నిజంగా ఎంత తెలివైన వ్యూహం కదా. రెండవది సోషల్ మీడియా సెన్సేషన్. మీమ్స్, ఏఐ పోస్టర్లతో ఇన్స్టాగ్రామ్లో కొన్ని రోజుల్లోనే ఏకంగా 1,50,00,000 ఫాలోవర్స్, అధికార బీజేపీ ఖాతానే వెనక్కి నెట్టేసింది. ఇదొక డిజిటల్ గెరిల్లా వార్ఫేర్ లాంటిదండి. సెన్సార్ చేసి ఒక ఖాతా మూసేస్తే 10 కొత్త ఖాతాలు పుట్టుకొస్తున్నాయి. అసలు ఈ యువతను ఇంతలా కదిలిస్తున్న ఆ పవరేంటంటారు? చివరిగా, ఇది కేవలం మీమ్స్, కామెడీ అని లైట్ తీసుకోకండి. నిరుద్యోగం, పేపర్ లీక్లపై ఫైట్ చేస్తూనే రిటైర్డ్ జడ్జీలకు రాజ్యసభ సీట్లు ఇవ్వొద్దని, పార్టీ ఫిరాయింపులపై కఠిన బ్యాన్ ఉండాలని వీరు స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ దాటి రోడ్ల మీదకు వస్తున్నారు. సో ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, కేవలం ఇంటర్నెట్ మీమ్స్ 2029 ఎన్నికల్లో నిజంగా విధానపరమైన మార్పు తీసుకురాగలవా? ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది యువత ఫ్రస్ట్రేషన్ను సెటైర్గా మార్చి ఇండియన్ పాలిటిక్స్ ఫ్యూచర్కే ఛాలెంజ్ విసురుతున్న ఒక డిజిటల్ సైన్యం. వినందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.